హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే ట్రిక్స్. ఈరోజు మనం పాలిటీలో ఉన్న ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చూద్దాము. ఈ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ వీటిలో నుంచి పక్కా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ మాత్రం పక్కా ఉంటాయి. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ లేదా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చెప్తున్నాను. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను వీడియో. అండ్ ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎగ్జామ్ ఎలా అడుగుతారంటే ఈదర్ ఆర్టికల్ అని అడగచ్చు, లేదా ప్రజెంట్ ఎవరు అక్కడ ఉన్నారు ఆ పొజిషన్లో అని అడగచ్చు, ఎవరు అపాయింట్ చేస్తారు అని అడగచ్చు. సో చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఆర్టికల్ ఏంటి అని అడగచ్చు. ఆర్టికల్ 76 ఎవరు ప్రెసెంట్ అటార్నీ జనరల్ అంటే కేకే వేణుగోపాల్. ఇతను కేకే వేణుగోపాల్ యాక్చువల్గా జూన్ 2021లో మొన్న రీసెంట్గానే పోయిన నెల ఇతని పదవీ కాలం అయిపోయింది కేకే వేణుగోపాల్. కానీ మన గవర్నమెంట్ ఇతని పదవీ కాలాన్ని పెంచారు 1 సంవత్సరం. 2022 వరకు ఇతను మనకి అటార్నీ జనరల్గా ఉంటారు. ఇతను అపాయింట్ చేసేది మన ప్రెసిడెంట్. ఇతను రిజిగ్నేషన్ మన ప్రెసిడెంట్కి ఇచ్చి రిజైన్ చేయొచ్చు అటార్నీ జనరల్గా. అండ్ ఇతని పదవి నుంచి తొలగించాలన్నా కానీ ప్రెసిడెంటే, మొత్తం ప్రెసిడెంటే. ఓకే, సో ఈ పాయింట్కి వచ్చేసరికి హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ ఏంటి అని మీనింగ్ ఏంటంటే ఇతను కేకే వేణుగోపాల్ అనే అతను అటార్నీ జనరల్. గవర్నమెంట్కి ప్రెసిడెంట్కి మధ్య ఒక అడ్వైజర్గా అంటే ఒక సలహాదారుడుగా ఉంటారు ఇతను కేకే వేణుగోపాల్. నెక్స్ట్ ఇతను మన లోక్సభ రాజ్యసభలో కూడా పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఓటేసే హక్కు ఇతనికి ఉండదు. ఓకే, ఓటేసే హక్కు ఇతనికి ఉండదు లోక్సభ రాజ్యసభలో. అలాగే ఇండియాలో ఉన్న ఏ హైకోర్టు కానీకి వెళ్ళి ఇతను వాదించవచ్చు. ఓకే, సో అది మీనింగ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ అని. తర్వాత ఫస్ట్ అటార్నీ జనరల్ ఎవరు అంటే ఎంసి సెతల్వర్డ్. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్లో హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ అని అడుగుతారు. అటార్నీ జనరల్ లేదా పేరు ఇస్తే పేరు, మ్యాక్సిమం అటార్నీ జనరల్ అయినా మెన్షన్ చేయాలి ఆన్సర్లో. ఓకే, సో ఇక్కడ సొలిసిటర్ జనరల్ అని ఉంది కదా, సొలిసిటర్ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. ఈ తుషార్ మెహతా అనే అతను అటార్నీ జనరల్ కింద వర్క్ చేస్తారు. ఓకే, తుషార్ మెహతా అటార్నీ జనరల్ కింద వర్క్ చేస్తారు. సో ఇది అటార్నీ జనరల్ గురించి. నెక్స్ట్ మనం కాగ్ వెళ్దాం. కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్. ఓకే, ఆర్టికల్ వచ్చేసరికి 148, హెడ్ వచ్చేసరికి జీసీ ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము. ఇతని వర్క్ ఏంటంటే ఇండియన్ ఆడిట్ ప్లస్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దానికి హెడ్ ఇతను. తర్వాత ఇతని టెన్యూర్ వచ్చేసరికి 6 years అండ్ 65 years ఆఫ్ ఏజ్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 6 years ఆర్ 65 years ఆఫ్ ఏజ్ అంటే సపోజ్ ఇతనికి టెన్యూర్ అంటే పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంది. ఈ 6 సంవత్సరాలు 65 సంవత్సరాలకి ఇతనికి వస్తే కనుక ఇతను పదవి నుంచి రిజైన్ చేయాలి అట్లా. అండ్ రిజిగ్నేషన్, అపాయింట్మెంట్, రిమూవల్ అన్ని ప్రెసిడెంటే. ఫస్ట్ కాగ్ వచ్చరికి వి నరహరిరావు. ఓకే, ఫస్ట్ కాగ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా, ఫస్ట్ కాగ్ గురించి అడగచ్చు ఎగ్జామ్లో అలా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక బాడీకి వెళ్దాం, యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, యూపీఎస్సీ అందరికీ తెలిసిందే. సో ఆర్టికల్ వచ్చేసరికి 315 నుంచి 323 వరకు. చైర్మన్ వచ్చేసరికి ప్రదీప్ కుమార్ జోషి. ఇక్కడ చూడండి ఈ పాయింట్, 9 to 11 members ఇంక్లూడింగ్ చైర్మన్. ఎగ్జామ్లో అడుగుతాడు ఏమని, చైర్మన్తో కలిపి 9 నుంచి 11 మంది మెంబర్స్ ఇక్కడ ఉంటారు. ఎలా అడుగుతారంటే క్వశ్చన్లో యూపీఎస్సీ అని అడిగేసి ఫాలోయింగ్ అని అడిగేసి చైర్మన్ ఎవరున్నారు అని ప్రదీప్ కుమార్ జోషి అని చైర్మన్ పేరు ఇచ్చేసి ఇక్కడ మిస్టేక్ ఇవ్వచ్చు. 5 members ఉన్న 5 members విత్ చైర్మన్ అని అట్లా అడగచ్చు. సో గుర్తుపెట్టుకుని 9 to 11 members ఇంక్లూడింగ్ చైర్మన్తో కలిపి. ఆర్టికల్ అడిగితే ఆర్టికల్ అడగచ్చు.
సో ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది వీళ్ళకి లేదు, యూపీఎస్సీ చైర్మన్కి వాళ్ళకి. తర్వాత సేమ్ 6 ఇయర్స్ అండ్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇందాక చెప్పా కాబట్టి కాగులో చెప్పా కదా, సేమ్ ఇంతే. తర్వాత రిమూవ్ బై ద ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. ఫస్ట్ చైర్మన్ వచ్చేసరికి యూపీఎస్సీకి హెచ్కే కృపాలని. అండ్ ఇక్కడ చూస్తే కనుక 10 ఇయర్స్ వర్క్ ఇన్ ఎయిదర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అని మెన్షన్ చేశాను. అంటే యూపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ అవ్వాలంటే కనుక సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఎక్కడో చోట 10 ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి. మ్యాక్స్ అక్కడ యూపీఎస్సీ చైర్మన్స్గా అపాయింట్ చేసేది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని. తర్వాత ఇక్కడ చూడండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అన్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఫండ్. ఆ ఫండ్ నుంచి వీళ్ళందరికీ శాలరీస్, అలవెన్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి ఆర్టికల్ వచ్చేసరికి 266 క్లాస్ 1. సరే, ఈ ఫండ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మామూలుగా ఒక బ్రీఫ్గా ఫండ్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో అని చూద్దాము. టోటల్గా 3 ఫండ్స్ ఉంటాయి ఇండియాలో. ఒకటి వచ్చేసి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఒకటి, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఒకటి, కాంటీజీని ఫండ్ ఒకటి. ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఒకటి, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఒకటి, కాంటీజీని ఫండ్ ఒకటి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి మన ట్యాక్స్లు, ఆ జిఎస్టీ అవి ఇవి మొత్తం కలిపి వచ్చిన మనీని వీళ్ళు కొంతమందికి శాలరీస్ ఇస్తారు. అంటే ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్కి ఎలా శాలరీస్ ఇస్తున్నారు యూపీఎస్సీలో ఉన్న మెంబర్స్కి. తర్వాత ఈ మనీ మొత్తాన్ని, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వచ్చే మనీ మొత్తాన్ని బడ్జెట్కి యూజ్ చేస్తారు. ఓకే, ఈ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి కొంత మనీ ఈ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో వస్తుంది. మళ్ళీ మన ఇండియా కూడా కొన్నిటికి పే చేయాలి, లోన్స్కి వీటికి పే చేయాలి. సో వచ్చే మనీ అంతా దీంట్లో పడుతుంటుంది. మన ఇండియా ఎవరికైనా కట్టాల్సిన మనీ అంతా దీంట్లో నుంచి కడుతుంటుంది. అండ్ కాంటిజెన్సీ ఫండ్ ఉంది కదా, ఇది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, అంటే ఏదైనా సైక్లోన్స్ కానీ అలాంటివి ఏమన్నా మన స్టేట్స్ హిట్ చేసినప్పుడు, సైక్లోన్స్ అని రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో, గుజరాత్లో హిట్ అయినాయి కదా, సో అలాంటి వాటిలో ఈ కంటిజెన్సీ ఫండ్ యూజ్ చేసి మనీ ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఆర్టికల్స్ పక్కన మెన్షన్ చేశాను. 261 ఒకటి, 266 క్లాస్ 2 అనేది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఒకటి, 267 వచ్చేసరికి కాంటిజెన్సీ ఫండ్ ఒకటి. ఇవి ఆర్టికల్స్. 266 క్లాస్ 1 వచ్చేసరికి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇది యూపీఎస్సీ గురించి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్దాం. ఎలక్షన్ కమిషన్కి వచ్చేసరికి ఆర్టికల్ వచ్చేసరికి 324 నుంచి 329A. ఓకే, తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి సుశీల్ చంద్ర ప్రజెంట్. అండ్ చైర్మన్తో పాటు ఇద్దరు ఉంటారు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చైర్మన్తో పాటు ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్స్ అడిగారు, చాలాసార్లు అడిగారు. అందుకని చైర్మన్తో పాటు ఇద్దరు ఇక్కడ, రాజీవ్ కుమార్ ఒకళ్ళు, అనూప్ చంద్ర పాండే అనే అతను ఒకళ్ళు. ఇంకా సేమ్ అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ చేస్తారు వీళ్ళని. వీళ్ళ పని ఏంటి, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ యొక్క పని అది. ఓకేనా. అండ్ ఇది మామూలుగా ఒక స్టోరీ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది అనేది ఒకటి చూద్దాము. ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది. 1950 నుంచి 1989 అక్టోబర్ 15 వరకు సింగిల్ మెంబర్ బాడీ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక సింగిల్ మెంబర్ బాడీ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు మనం పైన మాట్లాడుకుందాం ప్లస్ ఇద్దరు ఉంటారు అని చెప్పి, ఆ ఇద్దరు అనే వాళ్ళు ఇక్కడ లేరు. 1950 నుంచి 1989 అక్టోబర్ 15 వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కడే హ్యాండిల్ చేసుకునేవాడు మొత్తం. 1989 అక్టోబర్ 16 తర్వాత, అంటే అప్పుడు నుంచి ప్రెసిడెంట్ ఇద్దరిని అపాయింట్ చేశాడు, 2 ఎలక్షన్ కమిషనర్స్ని. అంటే ఇతని కింద 2 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేశారు. అది కూడా ఎందుకు అపాయింట్ చేశారు, 1918 అక్టోబర్ 16 ఆ టైంలో 21 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకి ఓటింగ్ ఏజ్ని తగ్గించారు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద ప్రెషర్ పడకుండా ఉండటానికి 2 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేశారు. సో అది రీజన్. నెక్స్ట్ ఏం చేశారు, 1990లో దీన్ని అబాలిష్ చేశారు, అంటే 2 ఎలక్షన్ కమిషనర్స్ని తీసేశారు. మళ్ళీ 1993లో మళ్ళీ జాయిన్ చేశారు వాళ్ళని. సో అది ఫార్మేషన్ అంతా, అది అలా జరిగింది ప్రాసెస్. సో ప్రజెంట్ మనకి చైర్మన్ ప్లస్ 2 మెంబర్స్ ఉన్నారు. ఇతను రీసెంట్గా అపాయింట్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి రమాదేవి. అండ్ మనకు ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి సుకుమార్ సేన్. అందరికీ ఐడియా ఉంటుంది సుకుమార్ సేన్. సో ఫైనాన్షియల్ కమిషన్ ఇది కూడా ఒక బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ వచ్చేసరికి 280. చైర్మన్ వచ్చేసరికి చైర్మన్ ప్లస్ మళ్ళీ 4 మెంబర్స్ ఉంటారు. తర్వాత చైర్మన్ వచ్చేసరికి నందకిషోర్ సింగ్, ఎన్కే సింగ్. నెక్స్ట్ ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. ఆర్టికల్ వచ్చేసరికి 338. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. చైర్మన్ వచ్చేసరికి విజయ్ సంప్లా. వైస్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ హల్డర్ ప్లస్ 3 మెంబర్స్. టోటల్కి ఇక్కడ ఎంతమంది? 5 మెంబర్స్ ఉన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ప్లస్ 3 మెంబర్స్. యాక్చువల్గా ఎస్సీకి ఎస్టీకి ఒక కమిషన్ పెట్టేసి 1970 ఆ టైంలో, 1975 ఆ టైంలో ఒక అంటే కమిషన్ ఇద్దరు కలిపి ఒకటి ఉండేది. ఎస్సీలకి ఎస్టీలకి కలిపి కమిషన్ ఒకటి ఉండేది. ఇప్పుడు 89 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారం బైఫ్రికేటెడ్ చేశారు. ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అంటే ఎన్సిఎస్సి అని రాశాను. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఇది బైఫ్రికేట్ చేశారు ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. అలా కూడా అడగొచ్చు ఎగ్జామ్లో. 89 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా బైఫ్రికేట్ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్కి వచ్చేసరికి 338 ఆర్టికల్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ వచ్చేసరికి 338A ఆర్టికల్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఇది 338A మనం చూసాము. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. చైర్మన్ వచ్చేసరికి హర్ష్ చౌహాన్, వైస్ చైర్మన్ వచ్చేసరికి అనసూయ ఉరుక్వే ప్లస్ 3 మెంబర్స్. ఇక్కడ కూడా 5 మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్. ఇది వచ్చేసరికి 338B. గుర్తుపెట్టుకోండి, మనకి ఆర్టికల్స్ అనేవి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీసీ, ఎస్టీస్ ప్లస్ బీసీస్ గురించి అడుగుతారు. ఎందుకంటే ఒకే ఆర్టికల్ ఇక్కడ ఏ, బి అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇవి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. చైర్మన్ వచ్చేసరికి భగవాన్ లాల్ సాహి, వైస్ చైర్మన్ డాక్టర్ లోకేష్ కుమార్ ప్లస్ 3 మెంబర్స్. ఇక్కడ కూడా 5 మెంబర్సే. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఫైనల్గా అడ్వకేట్ జనరల్కి వచ్చేసరికి 165 ఆర్టికల్, హై లా మెంబర్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు మనం అటార్నీ జనరల్ గురించి ఎలా మాట్లాడుకుందాం, అటార్నీ జనరల్ గురించి ఎలా మాట్లాడుకున్నాం, గవర్నమెంట్కి ప్రెసిడెంట్కి మధ్య ఒక సలహాదారుడు ఎలా ఉంటాడో అలాగే అడ్వకేట్ జనరల్ అనే అతను గవర్నర్కి మన స్టేట్కి మధ్య సలహాదారుడుగా ఉంటాడు. అది అపాయింటెడ్ బై ద గవర్నర్, రిమూవ్డ్ బై ద గవర్నర్. ఇది ఫ్రెండ్స్ కాన్స్టిట్యూషన్ బాడీ గురించి. నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఏజే ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.